అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు రెసిపీ ఏంటంటే నేను మిల్ మేకరు బంగాళదుంప మామిడికాయ వేసి వండాను. మంచి గ్రేవీ వచ్చేలాగా మసాలా మంచిగా వేసి చేశాను. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఏంటంటే గసగసాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం దాల్చిన చెక్క, లవంగా, యాలక్కాయ, ఇంతే మసాలా అండి. సింపుల్గానే హేరేం పలావ్ మసాలా అది ఏమి వేయక్కర్లేదు. సింపుల్ బేసిక్ మసాలాతో ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుందండి. మధ్యాహ్నం రైస్లో వేసిన తర్వాత నేను నైట్కి చపాతీలు చేశాను. చపాతీల్లోకి ఉందండి, అమృతంలా ఉందనుకోండి కర్రీ. కాకపోతే దీంట్లో నేను చిన్ని మిస్టేక్ చేశాను, అది మాత్రం మీరు చేయకండి. చేయకుండా ఆ మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు వేసి చక్కగా దోరగా వచ్చే వరకు వేయించేయండి. నేనైతే బంగాళదుంపలు ఏం ఉడకబెట్టలేదు, పచ్చివి వేసాను. మీరు ఉడకబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఉడకబెట్టుకుని వేసుకుంటే కర్రీ అనేది తొందరగా అయిపోతుంది, వాటర్ అనేది ఎక్కువ పట్టదు. ఒక హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోద్ది. కాకపోతే పచ్చి వేస్తే ఒక 1/2 లీటర్ పొయ్యాలి. దాన్ని సేవ్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు బేక్ చేసుకుని మీ కర్రీ అనేది వండుకోండి. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటి చెప్తానన్నాను కదా. ఉల్లిపాయలు వేసిన తర్వాత వేగిన తర్వాత నాకు మిల్ మేకర్ అనేది గుర్తుకొచ్చింది. నేను వేడి నీటిలో వేసి శుభ్రంగా 2-3 సార్లు పిండేసి పక్కన పెట్టాను. మిల్ మేకర్ని ఫస్ట్ వేయడం మర్చిపోయి ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత గుర్తొచ్చి పక్కకి తూసి అప్పుడు కొద్ది నూనె ఉంటుంది కదా, ఆ నూనెలో అప్పుడు నేను మిల్ మేకర్ అనేది వేపాను అనమాట. మిల్ మేకర్ కొద్దిగా రోస్ట్ చేయకుండా వేసామనుకోండి మనకి కర్రీలో అంత టేస్ట్ ఉండవు, బాగోవు. ఫస్ట్ మిల్ మేకర్ నూనెలో వేపేసుకుని తీసుకుని అప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. అది చిన్న మిస్టేక్ కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేను ఇలాగే చేశాను, మీరు ఇలాగే చేయండి అని అనకూడదు కదా. మనం చేసిన పొరపాటు కూడా అందులో చెప్తూ ఉండాలి. అయితే ఉల్లిపాయలు పక్క దోసి మిల్ మేకర్ వేపాను కదా, వేపి తీసాను. అలా వేపుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేశాను, మిల్ మేకర్ తీసిన తర్వాత ఉల్లిపాయల్లో బంగాళదుంపలు వేసి బాగా వేగిన తర్వాత మసాలా, మనం ఆడిపెట్టుకున్న మసాలా, ఉప్పు, కారం, ఉప్పు ఫస్ట్ వేసాను కదా, కారం వేసి వాటర్ పోసాను. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేపి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసాను. అవి కూడా కొంచెం వాటర్ పీల్చుకుంటూ ఉంటే బాగుంటుంది కదా కర్రీలో. ఉప్పు, కారం బట్టి టేస్ట్ బాగుంటుందని ఇంకొక కొత్త ఇంగ్రీడియంట్స్ ఉంది కదా మామిడికాయ, అది కూడా కోసి పక్కన పెట్టుకున్నాను. ఆ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మామిడికాయ వేయడం వల్ల అండి ఈ మిల్ మేకర్ సోయా అనేది టేస్ట్ చాలా బాగుందండి. పులుపు పీల్చుకుని తింటుంటే ఉందబ్బా, చాలా టేస్టీగా ఉంది. రైస్కి సూపర్ ఉంది, చపాతీకి కూడా చాలా బాగుందండి. నేనైతే నైట్ చపాతీ చేసి చపాతీలో వేసాను. వేస్తే అది తింటే ఉంది పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా, అన్ని రకాలుగా ఉందండి కర్రీ అనేది. టేస్ట్ అనేది అమోఘంగా ఉంది. ఎప్పుడైనా సరే ఇంగ్రీడియంట్స్ అలా మర్చిపోతూ ఉండకండి. నాకులాగా ప్రతిదీ 1 by 1 అన్నీ వేస్తే ఏంటంటే కొంచెంమంది పచ్చి మిల్ మేకర్ అనేది వేస్తారు. అలా వేయడం వల్ల టేస్టు కొంచెం అంత డిఫరెంట్గా ఉంటుంది, బాగోదు. కొంచెం వేపడం వల్ల పైన లేరు క్రిస్పీగా వచ్చి పచ్చి వాసన అనేది పోయి టేస్ట్ అనేది మరింత పెరుగుద్ది అనమాట. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మామిడికాయ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి వాటర్ కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే దించేసుకోవాలండి. లేదంటే మనం వేసిన సోయా మిల్ మేకర్ లాగేసుకుంటుంది కదా వాటర్ అనేది. కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు దించుకుంటే మనకి ఇంకా దగ్గరగా అయిపోతుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇలా మీరు ఆలు మిల్ మేకర్లో మామిడికాయ చెయ్యండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్టు. నేను కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశాను, అయినా కానీ సక్సెస్ అయ్యాను, సూపర్ వచ్చింది. మీరు కూడా ఎప్పుడూ చేయకపోతే ఇలాగ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.